హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో 16th ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ వరకు దాదాపు 15 డేస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే మీకు 250 బిట్స్ రూపంలో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో చాలా వరకు అయితే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. అలాగే ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్, అలాగే మీకు 2 వీక్స్ అంటే ఎవ్రీ 15 డేస్కి సంబంధించి ఆ 15 డేస్కి సంబంధించిన మీకు బిట్స్ కూడా ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ ఎందుకు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి అమెరికా దళాలన్నీ ఏ దేశం నుండి ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటామని ఇటీవలే జో బిడెన్ అయితే అమెరికా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పోషకాహారం గురించి అవగాహన కల్పించడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆహార్ క్రాంతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ న్యాయ సేవా అధికారి మాజీ ఎన్నికల కమిషనర్ ఇటీవల కన్నుమూశారు. సో ఆయన ఎవరు? సో ఆయన పేరు జీవీబీ కృష్ణమూర్తి. సో ఇతను మాజీ ఎన్నికల కమిషనర్. నెక్స్ట్ క్వశ్చన్, వినియోగదారులకు అన్ని బ్యాంకింగ్ సేవలను ఒకే పైకప్పు కింద పొందడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏ డిజిటల్ సేవను ప్రారంభించింది? సో డిజిటల్ సేవ వచ్చేసి PNB@ఈజ్. PNB@ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్, దశాబ్దాల తర్వాత 1971 సంవత్సరంలో భారతదేశంలో 18వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది? సో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, సిమ్లా. మనకి రాజధాని వచ్చేసి సిమ్లా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వాయిస్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 16న. వాయిస్ డే వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 16న జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ మరాఠీ చిత్రం 2021 సంవత్సరంలో మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ విదేశీ భాష ఫీచర్ అవార్డును గెలుచుకుంది? సో ఆ మరాఠీ చిత్రం పూగ్లియా. ఆన్సర్ పూగ్లియా. నెక్స్ట్ క్వశ్చన్, గత కొన్ని రోజులుగా హత్య మరియు కిడ్నాప్ కేసులు పెరగడం వల్ల దేశంలో అశాంతి నెలకొన్న నేపథ్యంలో ఏ దేశ ప్రధాని రాజీనామా చేశారు? ఆన్సర్ హైతీ దేశం. సో అతని పేరు జోసెఫ్ జౌతే. ఇతను హైతీ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఫేస్బుక్ భాగస్వామ్యంతో ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021ను విడుదల చేసింది. ఈ ఇండెక్స్ను భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఈ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 49వ స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తన మొదటి మానవ అంతరిక్ష మిషన్ గగన్యాన్లో సహకారం కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆ సంస్థ పేరు ఫ్రాన్స్. ఇది ఫ్రాన్స్ యొక్క సంస్థ అయినటువంటి CNES యొక్క అంతరిక్ష సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, NITI ఆయోగ్ అంటే ఇక్కడ మనకి నీతి ఆయోగ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరియు సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ చేంజ్ భాగస్వామ్యంతో అంటే ఈ మూడింటి భాగస్వామ్యంతో అశోక విశ్వవిద్యాలయం ఆరోగ్యం మరియు పోషణపై జాతీయ డిజిటల్ రిపోజిటరీ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? సో ఈ మిషన్ వచ్చేసి పోషణ్ జ్ఞాన్. సో 3 సంస్థలు భాగస్వామ్యం ఇక్కడ నీతి ఆయోగ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరియు సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ చేంజ్. సో ఈ మూడింటి భాగస్వామ్యంతో పోషణ్ జ్ఞాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆక్వా రైతులు మరియు కొనుగోలుదారులను అనుసంధానించడానికి ఒక వేదిక కోసం మంత్రి పీయూష్ గోయల్ ఒక ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్రారంభించారు. సో దాని పేరు ఏమిటి? సో దాని పేరు వచ్చేసి ఈ శాంటా.
ఆన్సర్ ఈ శాంటా. నెక్స్ట్ క్వశ్చన్, S-400 ట్రయంఫ్ SI-21 గ్రోలర్ ఎయిర్ డిఫెన్స్ కోసం భారత రక్షణ వ్యవస్థకు మరియు ఏ దేశానికి మధ్య $5.43 బిలియన్ ఒప్పందం కుదిరింది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవస్థల సదస్సు ఎప్పుడు ఉండబోతుందని పిలుపునిచ్చారు? ఎప్పుడు ఉండబోతుందంటే సెప్టెంబర్ 2021 సెప్టెంబర్, అంటే ఈ సంవత్సరంలో మొదటి ఆరోగ్య సమితి ఆహార వ్యవస్థల సదస్సు ఉండబోతుంది, అంటే సెప్టెంబర్ 2021లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వైద్య దినోత్సవం ఏప్రిల్ 22న 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయోగించనుందని ఏ దేశం ప్రకటించింది? ఆ దేశం పేరు ఆన్సర్ నాసా. ఇది అమెరికా దేశానికి చెందింది, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో అమెరికా దేశానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో 4200 టన్నులకు పైగా సాల్మాన్లు కిల్లర్ ఆల్గే చేత చంపబడ్డారు? ఏ దేశంలో అంటే ఆన్సర్ ఆప్షన్ డి చీలీ. నెక్స్ట్ క్వశ్చన్, యూరోపియన్ కమిషన్ తన ఆర్థిక వ్యవస్థను మనకి ఆకుపచ్చగా మరియు డిజిటల్గా మార్చడానికి, అంటే గ్రీన్ అండ్ డిజిటల్గా మార్చడానికి 2026 వరకు ఏ మొత్తాన్ని ఏటా పెంచాలని యోచిస్తుంది? అంటే 150 బిలియన్ యూరోస్. ఆప్షన్ ఏ 150 బిలియన్ యూరోస్. నెక్స్ట్ క్వశ్చన్, విరాట్ కోహ్లీని అధిగమించి ఐసీసీ పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ ఆటగాడు ఎవరు? సో అతని పేరు బాబర్ ఆజమ్. ఆప్షన్ ఏ బాబర్ ఆజమ్. నెక్స్ట్ క్వశ్చన్, పన్ను నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఆపరేటర్లు లేదా సర్వీస్ ప్రొవైడర్ల పేరు ఏమిటి? సో వారి పేరు ఈక్వలైజేషన్ లెవీ. సో వారి మీద ఇక్కడ నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఆపరేటర్లకి మరియు సర్వీస్ ప్రొవైడర్లకి మనకి లెవీ చేసే ట్యాక్స్ వచ్చేసి ఈక్వలైజేషన్ లెవీ. సో వాళ్ళిద్దరి మీద మనకి ట్యాక్స్ వచ్చేసి ఈక్వలైజేషన్ లెవీ రూపంలో పడుతుంది. ట్యాక్స్ ప్రొవైడర్స్ మనకి ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్కి, అలాగే ఈ కామర్స్ ఆపరేటర్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో పనిచేస్తున్న బ్యాంకులు, బీమా సంస్థలు మరియు పెట్టుబడి నిర్వాహకులను తమ వ్యాపారంపై వాతావరణ మార్పుల ప్రభావాలను నివేదించడానికి ఏ దేశం ఆదేశించింది? సో వాతావరణ మార్పుల కోసం నిర్దేశించిన దేశం వచ్చేసి ఆప్షన్ బి న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో ప్రవేశించిన సాంకేతిక సంస్థ ఏది? సో దాని పేరు ఆప్షన్ బి ఫేస్బుక్. ఆప్షన్ బి ఫేస్బుక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఏ సంస్థతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి IMF, ఇండియన్ మానిటరీ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ మై బాడీ ఈజ్ మై ఓన్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది? సో ఆ సంస్థ పేరు ఆప్షన్ బి UNFPA. ఆప్షన్ బి UNFPA. సో దాని అబ్రివేషన్ యునైటెడ్ నేషన్స్ ఫండ్స్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, జాన్సన్ అండ్ జాన్సన్ మరియు ఆస్ట్రాజెనకా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు కోవిడ్-19 వ్యాక్సిన్లకు ప్రాతిపదికగా ఏ వైరస్ను ఉపయోగిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అడెనో వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, అడవులకు సంబంధించి శీతాకాలం మరియు ఋతుపవనాల మధ్య సీజన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఫారెస్ట్ ఫైర్ సీజన్. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 1 నుండి 11 వరకు జరిగే 78వ వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఎవరు గోల్డెన్ లయన్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు? సో అతని పేరు దర్శకుడు రాబర్టో బెనిగ్ని. ఆన్సర్ డైరెక్టర్ రాబర్టో బెనిగ్ని. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
ఏప్రిల్ 22న ఎంతమంది వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించింది? సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయోగించే వ్యక్తులు అంటే వ్యోమగాములు 4. సో మనకి నాసా మనకి పరీక్ష ఇప్పుడు ప్రయోగం మనకి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏప్రిల్ 22న ఎంతమంది వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయోగించిందంటే 4. సో నాసా అంటే మనకి అమెరికా దేశానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ అనే పుస్తకం ఎవరి ఆత్మకథను ఆధారంగా చేసుకొని మే 21న విడుదల కాబోతుంది? సో ఆ బయోగ్రఫీ వచ్చేసి సురేష్ రైనాకు సంబంధించి, క్రికెటర్ సురేష్ రైనాకు సంబంధించి. క్వశ్చన్ మరొకసారి, బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ అనే పుస్తకం ఎవరి ఆత్మకథను ఆధారంగా చేసుకుని అంటే సురేష్ రైనా. సో ఈ పుస్తకం మే 21 అంటే మనకి 2021 మే 2021న విడుదల కాబోతుంది. సో ఆటోబయోగ్రఫీ వచ్చేసి మనకి సురేష్ రైనాకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కన్నుమూసిన ప్రముఖులు ఎవరు? సో మనకి ఇది 16th రోజున జరిగింది, ఏప్రిల్ 16న. సో ప్రముఖుల పేర్లు: మాజీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా. నెక్స్ట్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క మొదటి డైరెక్టర్గా పనిచేసిన ప్రఖ్యాత రేడియాలజిస్ట్ డాక్టర్లు కాకర్ల సుబ్బారావు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మొదటి సమావేశానికి ఇటీవల ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం ఎవరిని అంటే పరిధిని ఎంతవరకు పెంచింది? సో ఆ పరిధి లిమిట్ వచ్చేసి 3 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందిన ప్రముఖ బ్యాంకు క్రిప్టో కరెన్సీలు మరియు క్రిప్టో ఆస్తులను కొనుగోళ్లకు ఉపయోగించడాన్ని నిషేధించిన తర్వాత బిట్కాయిన్ కరెన్సీ 4% కంటే ఎక్కువగా పడిపోయింది? సో ఏ దేశానికి చెందిన ప్రముఖ బ్యాంక్ అంటే ఆన్సర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్కీ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్కీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ ఈవెంట్ను ప్రారంభించింది? సో ఆ ఈవెంట్ పేరు లింగ సంవాద్. ఆన్సర్ లింగ సంవాద్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2021 నాటికి శరణార్థుల థోపీని ఎత్తివేయాలని ఏ దేశ అధ్యక్షుడు యోచిస్తున్నారు? అంటే ట్యాక్స్ ఎవిడెన్ని దృష్టిలో ఉంచుకొని, ట్యాక్స్ పేర్స్ ఉంటారు కదా, సో వారు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని శరణార్థుల టోపీని ఎత్తివేయాలని ఏ దేశ అధ్యక్షుడు యోచిస్తున్నారంటే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రధాన వాణిజ్య భాగస్వాముల యొక్క స్థూల ఆర్థిక మరియు విదేశీ మారక విధానాలపై ఇటీవల ఏ దేశం తన నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మన దేశం నుండి తన తొలి స్వర్ణాన్ని గెలుచుకున్న రెజ్లర్ ఎవరు? తొలి స్వర్ణాన్ని గెలుచుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్. ఆన్సర్ వినేష్ పోగాట్. నెక్స్ట్ క్వశ్చన్, మరణించిన వ్యక్తి యొక్క గోప్యత హక్కును వారసత్వంగా పొందలేమని ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది? ఆన్సర్ మద్రాస్ హైకోర్టు. ఆన్సర్ మద్రాస్ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మొదటి సమావేశానికి ఇటీవల ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ పీయూష్ గోయల్. సో ఇతను వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు 100 కన్నా తక్కువ ఐసీయూ పడకలు ఉన్నాయని సహాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు? సో ఏ రాష్ట్రంలో అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రోజువారీ కోవిడ్-19 కేసులలో నిరంతరం పెరుగుదలపై కార్గిల్ యుద్ధంలో భారతదేశం చూసిన ప్రాణ నష్టం కంటే ఎక్కువ మంది ఇన్ఫెక్షన్ కారణంగా మరణిస్తున్నారని పేర్కొన్న వ్యక్తి ఎవరు? సో అతని పేరు
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏప్రిల్ 2021లో నిర్వహించబోయే ఏ పరీక్షలను పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో ఎన్టీఏ వాయిదా వేసింది? సో ఆ ఎగ్జామ్స్ వచ్చేసి జేఈఈ మెయిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో అంటే 18th ఏప్రిల్కి సంబంధించింది. 18th ఏప్రిల్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో మాజీ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ కాంస్య పదక విజేత జిల్లీ దలా బెహ్రా ఏ విభాగంలో 45 కిలోల స్వర్ణం సాధించాడు? సో ఈ ఈవెంట్ వచ్చేసి ఏప్రిల్ 18th జరిగింది. సో మనకి స్వర్ణం సాధించిన వ్యక్తి మనకి వెయిట్ లిఫ్టింగ్, తన పేరు జిల్లీ దలా బెహ్రా. తనకి వెయిట్ లిఫ్టింగ్లో మనకి గోల్డ్ అంటే మనకి గోల్డ్ వచ్చింది, అంటే స్వర్ణం గెలుచుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, 2 N95 లేదా KN95 ఫేస్ మాస్క్లను కొనండి లేదా మరియు ప్రతి 24 గంటలకు ప్రత్యామ్నాయంగా ఉంచండి అని చెప్పిన ప్రముఖ వ్యక్తి ఎవరు? సో అతని పేరు డాక్టర్ ఫాహిమ్ యూనస్. డాక్టర్ ఫాహిమ్ యూనస్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ బాఫ్టా 2021లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? సో బాఫ్టా అవార్డ్స్లో అంటే ఉత్తమ చిత్రం వచ్చేసి నోమాడ్ ల్యాండ్. ఆన్సర్ ఆప్షన్ బి నోమాడ్ ల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ బాఫ్టా 2021లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో ఉత్తమ నటుడు వచ్చేసి బాఫ్టా 2021లో సర్ యాంథోనీ హాప్కిన్స్. ఆప్షన్ ఏ సర్ యాంథోనీ హాప్కిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సో తన పేరు ఆప్షన్ బి సుశీల్ చంద్ర. ఆప్షన్ బి సుశీల్ చంద్ర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యవసర వినియోగ అనుమతి పొందిన 3వ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏది? సో 3వ కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేసి స్పుత్నిక్ వి. ఇది రష్యా దేశానికి సంబంధించింది. ఆప్షన్ ఏ స్పుత్నిక్ వి. ఇది రష్యా దేశంలో కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ను అమలు చేసింది? ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, మౌడా మొహమ్మద్ ఏ ఆఫ్రికా దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు అంటే ఇటీవల, అంటే 18th ఏప్రిల్న? సో అతని పేరు అంటే అతను ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే ఆఫ్రికాకు సంబంధించి నైజర్. ఆఫ్రికాలో నైజర్ దేశానికి సంబంధించిన వాడు. నెక్స్ట్ క్వశ్చన్, గిలెర్మో లాసో ఏ దేశానికి తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? అతని పేరు అంటే మనకి ఏ దేశానికంటే ఈక్వెడార్. ఆప్షన్ బి ఈక్వెడార్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్సీఈపీ ఒప్పందం యొక్క అధికారిక ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన మొదటి దేశం ఏది? సో ఆ దేశం సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 1979 తర్వాత 2021 ఏప్రిల్లో మొదటిసారి అగ్నిపర్వతం పేలింది. సో అది ఇక్కడ అంటే దేనికి సంబంధించి అంటే లా సాఫ్ట్వేర్. సో అగ్నిపర్వతం పేరు లా సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, 2010 దశాబ్దంలో విజ్డెన్ ఆల్మనాక్ యొక్క వన్డే క్రికెటర్గా ఎవరు ఎంపిక అయ్యారు? సో అతని పేరు ఆప్షన్ సి విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, క్లియర్ ట్రిప్ ట్రావెల్ కంపెనీని ఏ సంస్థ కొనుగోలు చేసింది? ఆన్సర్ ఫ్లిప్కార్ట్. ఆప్షన్ ఏ ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ గోల్డెన్ సిటీ ఏ దేశంలో కనుగొనబడింది? సో అది ఏ దేశానికి సంబంధించిందంటే ఈజిప్ట్ దేశంలో కనుగొనబడింది లాస్ట్ గోల్డెన్ సిటీ. ఇది ఈజిప్ట్లో కనుగొనబడింది. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్,
కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ రవాణా కోసం భారత ప్రభుత్వం ఏ పేరుతో రైళ్లను నడపబోతుంది? ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్. ఆన్సర్ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్. తాష్కండ్లో జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మహిళల 49 కిలోల క్లీన్ అండ్ జెర్క్ 119 కిలోల విభాగంలో భారీ లిఫ్ట్తో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన భారతీయ మహిళ ఎవరు? ఈ వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయ్ చాను. ఆన్సర్ మీరాబాయ్ చాను. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? అలాగే ప్రపంచంలో రెండవ అతిపెద్ద మల్టీ స్పోర్ట్ ఈవెంట్ ఏది? ఆన్సర్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. వివరాలు. మనకి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆసియా క్రీడలు ఒలింపిక్స్ తర్వాత రెండవ అతిపెద్ద మల్టీ స్పోర్ట్ ఈవెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎవరిని డీసీబీ బ్యాంక్ డైరెక్టర్ అండ్ సీఈఓగా తిరిగి నియమించినందుకు ఆర్బీఐ నుండి 2021 ఏప్రిల్ 29 నుండి మరో ఏడాది కాలానికి అనుమతి పొందింది? సో అతని పేరు మురళీ ఎం నటరాజన్. ఆన్సర్ మురళీ ఎం నటరాజన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ తమిళ నటుడు అండ్ హాస్య నటుడు ఎవరు? సో అతని పేరు వివేక్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం మొట్టమొదటి మెగా ఫుడ్ ప్రాజెక్ట్ను గుజరాత్లోని మెహసానా జిల్లాలోని ఫనీదర్ వద్ద ప్రారంభించింది? ఇది మన దేశంలోని మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్. సో అది ఇటలీ. అంటే మనకి ఏ దేశ సహకారంతో అంటే మనకి ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాఫిక్స్ మరియు పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ ఇంక్ సహా వ్యవస్థాపకుడిగా పేరు పొందిన అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త కనుమూశారు. సో ఆయన పేరు ఏమిటి? సో ఇతడు అడోబ్ ఇంక్ కో ఓనర్ అంటే మనకి సహా వ్యవస్థాపకుడు అంటే కో ఓనర్. సో తన పేరు చార్లెస్ గేస్కే. ఆన్సర్ చార్లెస్ గేస్కే. నెక్స్ట్ క్వశ్చన్. 2021 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 2021 ఏప్రిల్ 13 నుండి 18 వరకు ఎక్కడ జరిగాయి? సో ఇవి సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లు. సో ఇవి ఎక్కడ జరిగాయంటే కజకిస్తాన్లోని ఆల్మట్టిలో. నెక్స్ట్ క్వశ్చన్. 2021 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? సో ఈ పట్టికలో భారత్ 3వ స్థానంలో ఉంది. అంటే మొత్తం 14 పథకాలతో. నెక్స్ట్ క్వశ్చన్. యునైటెడ్ స్టేట్స్ అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తన ఆర్టమిస్ ప్రోగ్రాం కోసం దేనిని ఎంచుకుంది? ఇక్కడ నాసా వచ్చేసి ఎంచుకున్న స్పేస్ ఎక్స్ ఆఫ్ ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ ఆఫ్ ఎలాన్ మస్క్. నెక్స్ట్ క్వశ్చన్. కోవిడ్-19 కారణంగా కన్నుమూసిన భారత మాజీ అంతర్జాతీయ ఫుట్బాల్ డిఫెండర్ ఎవరు? సో అతని పేరు అహ్మద్ హుసేన్ లాలా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? సో ప్రతి సంవత్సరం మనకి ఏప్రిల్ 19 రోజున. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ ప్లాంట్లను మంజూరు చేసింది? సో ఆ ప్లాంట్లు వచ్చేసి ప్రెజర్ స్వింగ్ అడాప్షన్ ప్లాంట్స్. ప్రెజర్ స్వింగ్ అడాప్షన్ ప్లాంట్స్ అంటే మొత్తం 162 ప్లాంట్లను మన దేశంలో మనకి ప్లాంట్లను అయితే మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా యొక్క 3 కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. సో వాటి పేర్లు నిక్సీ అకాడమీ, ఐపీ గురు మరియు నిక్సీ ఐపీ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్.
భారత రాష్ట్రపతి ఇటీవల ఏ ఆర్డినెన్స్ను ప్రకటించారు అంటే 2021లో. సో ఆర్డినెన్స్ వచ్చేసి ట్రిబ్యునల్ సంస్కరణలు. దీని ట్యాగ్ వచ్చేసి హేతుబద్ధీకరణ మరియు సేవా పరిస్థితులు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని స్వదేశీ నివాసులు రిజిస్టర్ను సిద్ధం చేసిన ఏ రాష్ట్రం కమిటీని ఏర్పాటు చేస్తుంది? సిద్ధం చేయడానికి ఏ రాష్ట్రం కమిటీని ఏర్పాటు చేస్తుందంటే ఆన్సర్ నాగాల్యాండ్. ఆప్షన్ బి నాగాల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్, అవసరమైన సేవల్లో పనిచేయడానికి నిరాకరించడం ఏ చట్టం కింద నిషేధించబడింది? సో ఆన్సర్ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. సో దీన్ని షార్ట్ ఫామ్లో ఎస్మా అంటారు. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీ గురు అనే నిపుణుల ప్యానెల్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి నెక్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన MK4482 అంటే ఏమిటి? సో దీని పేరు యాంటీ వైరల్ డ్రగ్. ఆన్సర్ ఆప్షన్ బి యాంటీ వైరల్ డ్రగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యాపారాల కోసం పర్యావరణ జవాబుదారీతనం కోరుతూ ప్రపంచంలోని మొట్టమొదటి ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన దేశం ఏది? ఆ దేశం న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి స్వదేశీ చెల్లింపుల కోసం ఏ సాధనాన్ని నియమించింది? సో దాని పేరు పేటిఎం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ఎవరు? ఆన్సర్ బాచీ సింగ్ రావత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏ కార్యక్రమంను ప్రారంభించారు అంటే ఏప్రిల్ 20th రోజున? ఆన్సర్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక రంగ పర్యావరణ వ్యవస్థలో ఆస్తుల పునర్నిర్మాణ సంస్థల పనితీరుపై సమగ్ర సమీక్ష జరిపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. సో ఈ ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహించనున్నారు? ఇక్కడ ఏఆర్సి ఆస్తుల పునర్నిర్మాణ సంస్థల పనితీరుపై ఎవరు నాయకత్వం వహించబోతున్నారంటే ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏప్రిల్ 17న తన అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 84వ స్థానంలో ఉంది. హెన్లీ ఇండెక్స్. ఇండెక్స్ అంటే మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ 84వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2021-22 సంవత్సరానికి ఏ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 672 కోట్ల రూపాయలను మొదటిసారి విడుదల చేశారు? సో ఇది ఏ పథకం కింద విడుదల చేశారంటే విద్యా దీవెన పథకం. విద్యా దీవెన పథకం. నెక్స్ట్ క్వశ్చన్, వైవిధ్యమైన మార్స్ హెలికాప్టర్ చరిత్రలో మరొక గ్రహంలో ప్రయాణించిన మొదటి విమానంగా విజయం సాధించింది. సో ఈ హెలికాప్టర్ను ఏ మిషన్లో తీసుకెళ్లారు? ప్రిజర్వెన్స్ మార్స్ రోవర్. ఆ వెహికల్ పేరు ప్రిజర్వెన్స్ మార్స్ రోవర్లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని ఇటీవల దేశంలోని అత్యున్నత వైద్యులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. సో ఆన్సర్ వచ్చేసి కోవిడ్-19 టీకా కార్యక్రమం యొక్క 3వ దశ వ్యూహాన్ని సరళీకృతం మరియు వేగవంతం చేయడం మనకి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ కొరత సమస్య పరిష్కారం కోసం దేశానికి అంటే మన ఇండియాకి సహాయపడడానికి ఏ రైళ్లను నడపబోతుంది?
రైళ్ళ పేరు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. సో ఇవి టోటల్గా ఆక్సిజన్ను మనకి సరఫరా చేస్తుంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఇటీవల ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021ను ప్రచురించింది. ఈ ఇండెక్స్లో భారత్ ఏ స్థానంలో ఉంది? సో ఇండెక్స్లో భారత్ 142వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇటీవల ఏ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు? రామాయణం యొక్క మొదటి ఆన్లైన్ ప్రదర్శన. ఆ ఎగ్జిబిషన్ వచ్చేసి రామాయణం యొక్క మొదటి ఆన్లైన్ ప్రదర్శన. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2021 నార్టన్ సైబర్ సేఫ్టీ ఇన్సైట్ సైట్స్ రిపోర్ట్ యొక్క పేరుతో ఒక నివేదికను విడుదల చేసిన సంస్థ ఇది. క్వశ్చన్ ఒకసారి, ఇటీవల 2021 నార్టన్ సైబర్ సేఫ్టీ ఇన్సైట్స్ రిపోర్ట్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసిన సంస్థ నార్టన్ లైవ్ లాక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇటీవల సముద్ర పర్యావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ను ఎదుర్కొనే నగరాలు అనే అంశంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి? సో ఇది ఏ దేశాల మధ్య జరిగాయంటే భారతదేశం మరియు జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అనుబంధ ఆక్సిజన్ డెలివరీ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, షార్ట్ ఫామ్లో DRDO. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ నష్టానికి పాల్పడే చర్యలను శిక్షించడానికి ఎకోసైడ్ బిల్లును ఏ దేశం రూపొందించింది? ఎకోసైడ్ బిల్లును రూపొందించిన దేశం ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, దాని మెదడు పరిమాణాన్ని పెంచడానికి మరియు తగ్గించడానికి సామర్థ్యం ఉన్న మొట్టమొదటి జాతి ఏది? ఇది ఒక జీవి యొక్క మెదడు పరిమాణాన్ని పెంచడానికి మరియు తగ్గించడానికి ఛాన్స్ ఉన్న ఈవెంట్ పేరు మనకి ఇండియన్ జంపింగ్ యాంట్. ఆ జీవి ఇండియన్ జంపింగ్ యాంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మొట్టమొదటి సరసమైన మరియు దీర్ఘకాలిక పరిశుభ్రత ఉత్పత్తిని దురోకి సిరీస్ పేరుతో అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో సంస్థ పేరు ఆన్సర్ ఆప్షన్ బి IIT హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, S-400 ట్రయంఫ్ SA-21 గ్రోలర్ యొక్క రెజిమెంటల్ సెట్ను భారత్కు పంపిణీ చేసే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, దమ్రా నది ఏ రాష్ట్రంలో రోపాక్ జెట్టి ప్రాజెక్టు నిర్మించాల్సింది ఉంది? ఆన్సర్ ఒడిషా. ఆప్షన్ ఏ ఒడిషా. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చి సంస్థ పేరును ప్రకటించిన మొదటి పార్టీ ఏది? ఆన్సర్ జార్ఖండ్ ముక్తి మోర్చా. సో పార్టీ పేరు జార్ఖండ్ ముక్తి మోర్చా. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఉత్తరాఖండ్లోని తెహ్రీ ఆనకట్ట వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని 10వ ఎత్తైన పర్వత శిఖరం అయినటువంటి మౌంట్ అన్నపూర్ణను స్కేల్ చేసి అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? సో మహిళ పేరు ప్రియాంక మెహతే. ఈమె పశ్చిమ మహారాష్ట్రలోని సతారాకి చెందిన వ్యక్తి. ఎవరు? పశ్చిమ మహారాష్ట్రలోని సతారాకి చెందిన మహిళ ఎవరు? ప్రియాంక మెహతే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2021-22 సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన పథకం కింద మొదటి విడతలో ఎన్ని కోట్లు విడుదల చేశారు? ఆన్సర్ 672 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇది జగనన్న విద్యా దీవెన పథకం కింద. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రపంచ వారసత్వ దినోత్సవం 2021 సందర్భంగా రామాయణం మహర్షి వాల్మీకి రాసిన ఎపిక్ యొక్క మొట్టమొదటి ఆన్లైన్ ప్రదర్శనను వాస్తవంగా ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, 2021 ఏప్రిల్ 20న విడుదలైన తాజా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2021లో మొత్తం 180 దేశాలలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? సో ఇది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2021కి సంబంధించి మనకి భారతదేశం 142వ స్థానంలో ఉంది. ఇండియా వచ్చేసి 142 ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కనుమూసిన భారత బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఇతను బ్యాంకింగ్ రంగంలోనే మనకి బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడిగా పిలువబడ్డాడు. సో అతని పేరు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మైదావోలు నరసింహం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్రియేటివ్ మరియు ఇన్నోవేషన్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 21వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్యసమితి యొక్క 3 సంస్థలకు భారతదేశం ఇటీవల ఎన్నికైంది. వాటి పేర్లు ఏవి? సో ఆ 3 సంస్థలకు భారతదేశం ఎన్నికైంది కాబట్టి వాటి పేర్లు కమిషన్ ఆన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్, మరియు సెకండ్ది ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, మూడవది ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఈ 3 సంస్థలు ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి కింద పనిచేస్తాయి. సో ఈ 3 సంస్థలకైతే ఐక్యరాజ్య సమితి అంటే మనకి ఆ 3 సంస్థలకు సంబంధించి భారతదేశం ఎన్నికైంది. సో ఆ 3 సంస్థల పేరు ఆలోచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇటీవల ప్రచురించిన గ్లోబల్ రివ్యూ ఆఫ్ డెత్ పెనాల్టీ నివేదికలో ఎన్ని మరణ శిక్షలు నమోదయ్యాయి? సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికలో నమోదైన మరణాలు 18 దేశాలలో సుమారు 483 మరణ శిక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, కోవాక్సిన్ కోవిడ్-19 యొక్క డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ను న్యూట్రలైజ్ చేస్తుందని ఇటీవల ఏ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR, షార్ట్ ఫామ్లో ICMR. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ఇండియాతో ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్ పార్ట్నర్షిప్ను ప్రారంభించింది? సో ఆ దేశం వచ్చేసి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏ రోజున జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 21వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2021లో కోవిడ్-19కు వ్యతిరేకంగా డ్రగ్ ఔషధం ప్రభావితంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. దాని పేరు ఏమిటి? సో దాని పేరు ఆయుధ్ అడ్వాన్స్. ఆన్సర్ ఆయుధ్ అడ్వాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద బీమా పథకాన్ని మరో ఏడాది పాటు ఎవరిని ఉద్దేశించి పొడిగించాలని భారత ప్రభుత్వం భావిస్తుంది? ఆన్సర్ ఆరోగ్య కార్యకర్తలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కోవిడ్-19 నేపథ్యంలో కరోనా తీవ్రత దృష్ట్యా భారత్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధానమంత్రి ఎవరు? సో అతని పేరు బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి బోరిస్ జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లోని ఫనీదర్లో భారతదేశంలో మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్టును ప్రారంభించిన దేశం ఏది? సో ఆ దేశం ఆన్సర్ ఆప్షన్ సి ఇటలీ. ఆప్షన్ సి ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, మయన్మార్ గడాఫీ నేతృత్వంలోని ఏ దేశంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడానికి
యుఎన్ భద్రతా మండలి అంగీకరించింది? ఆన్సర్ లిబియా దేశానికి సంబంధించి. ఆన్సర్ ఆప్షన్ సి లిబియా. నెక్స్ట్ క్వశ్చన్, తెహ్రీ సరస్సు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఎవరి బ్యాంకులో ప్రారంభించబడింది? అది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఆప్షన్ బి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయిల్ తన అతిపెద్ద రక్షణ సేకరణ ఒప్పందంపై ఇటీవల ఏ దేశంతో సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి గ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గూగుల్ డూడుల్లో కనిపించిన వెరా గేట్రాయిడ్స్ ఏ దేశానికి చెందిన మొదటి మహిళా మిలిటరీ సర్జన్? ఆన్సర్ ఆప్షన్ బి రష్యా. ఆప్షన్ బి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, నో బ్యాన్ యాక్ట్ అనే చట్టం ఇటీవల ఏ దేశంలో ఆమోదించబడింది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 యొక్క ట్రిపుల్ మ్యూటెంట్ వేరియంట్ను ఇటీవల తాజా ముప్పుగా ఏ రాష్ట్రాల్లో గుర్తించారు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ మరియు ఛత్తీస్గఢ్. సో ఈ 4 రాష్ట్రాలలో కోవిడ్-19 యొక్క ట్రిపుల్ మ్యూటెంట్ వేరియంట్ను ఇటీవల తాజా ముప్పుగా ఈ రాష్ట్రాల్లో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ భూ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 22న ప్రతి సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ డిఆర్డిఓ యొక్క నావెల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, షార్ట్ ఫామ్లో NMRL, నావెల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కోవిడ్-19 కారణం వల్ల కన్నుమూసిన ప్రముఖ బెంగాలీ కవి పద్మభూషణ్ మరియు జ్ఞాన్పీఠ్ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, సరస్వతి సమ్మాన్ మరియు రవీంద్ర పురస్కార్ గ్రహీత ఎవరు? సో తన పేరే శంకా ఘోష్ లేదా శంకర్ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సెర్బియాలో జరిగిన గ్రాండ్ మాస్టర్ రౌండ్లో రాబిన్ రోజ్నుజోర్ 3 యొక్క 5వ రౌండ్లో డ్రాగన్ కోసిక్ను ఓడించి 2500 ఈఎల్ఓ మార్కును దాటిన భారతదేశ 68వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? సో అతని పేరు అర్జున్ కళ్యాణ్. సో ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ పూమా అనే బ్రాండ్కు అంబాసిడర్గా ఎంపికైన క్రికెటర్లు ఎవరు? సో వాళ్ళ పేర్లు వాషింగ్టన్ సుందర్ అండ్ దేవదత్ పాడ్కల్. నెక్స్ట్ క్వశ్చన్, 2021-22 సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి అంచనాను 10 నుండి 10.5% వృద్ధి చెందుతుందని అంచనా వేసిన సంస్థ ఏది? సో ఆ సంస్థ దేశీయ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ICRA. సో ICRA ఫుల్ ఫామ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, కేర్ రేటింగ్స్ 2021-22 సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంతవరకు తగ్గించింది? ఆన్సర్ 10.2%కి తగ్గించింది. ఎవరు? కేర్ రేటింగ్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ బాలికలు 2021 ఏప్రిల్ 22న జరుపుకునే ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? సో ఏప్రిల్ 2 మనకి ఏప్రిల్ 22న ప్రత్యేకత వచ్చేసి ICT దినోత్సవం. సో ICT అబ్రివేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
సో ఆ సూచికలో భారతదేశం యొక్క ర్యాంకు 142. ఆప్షన్ ఏ 142. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ కింగ్డమ్ అన్వేషిస్తున్న కొత్త డిజిటల్ కరెన్సీ పేరు ఏమిటి? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దాని పేరు ఆప్షన్ బి బ్రిట్ కాయిన్. ఆప్షన్ బి బ్రిట్ కాయిన్. నెక్స్ట్ క్వశ్చన్, 2035 నాటికి చైనాను అధిగమించడం భారతదేశ జనాభా ప్రయోజనం అని పేర్కొన్న నివేదికను ఏ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది? సో సెంట్రల్ బ్యాంకు చైనా దేశానికి సంబంధించి, ఆ సెంట్రల్ బ్యాంక్ చైనా దేశంలో ఉంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలు చేస్తున్న బ్లూ నేచర్ అలయన్స్ ఏ రంగానికి సంబంధించింది? ఇక్కడ బ్లూ నేచర్ అలయన్స్ వచ్చేసి మహాసముద్ర పరిరక్షణ. ఆప్షన్ ఏ మహాసముద్ర పరిరక్షణకు సంబంధించింది. ఇది బ్లూ నేచర్ అలయన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కన్నుమూసిన ఇడ్రిస్ డెబీ ఇట్నో 3 దశాబ్దాలుగా ఏ దేశాల మధ్య ఆఫ్రికా దేశానికి పాలకుడు? అంటే ఏ దేశంలో మనకి ఆఫ్రికా దేశానికి పాలకుడు? సో ఈయన చాడ్ దేశానికి సంబంధించిన వాడు. ఎవరు? ఇడ్డినో ఆట్రే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఎవరిని ఎంపిక చేశారు? సో తన పేరు జేసీ ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11%గా అంచనా వేసిన బ్యాంకు వృద్ధి రేటును పెరుగుతున్న కోవిడ్-19 సంక్షోభం కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎంతకు సవరించింది? సో ఫస్ట్ స్టేట్ బ్యాంక్ అయితే మనకి 11% అంచనా వేసింది. సో కోవిడ్-19 నేపథ్యంలో ఎంతకు సవరించిందంటే 10.4%కి సవరించింది, అంటే తగ్గించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ఇటీవల 18 ఏళ్ళు నిండిన భారతీయులందరికీ టీకాలు వేయడానికి అంచనా వేసిన వ్యయం ఎంత? ఆన్సర్ రూపాయలు 67,193 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, S&P గ్లోబల్ రేటింగ్స్ ఇటీవల 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు వృద్ధి చెందుతుందని తెలిపింది? ఆన్సర్ 11%. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ అంశంపై జాతీయ ప్రణాళికను సమర్పించాలని సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని కోరింది? ఆన్సర్ కోవిడ్-19 యొక్క పరిస్థితి గురించి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ క్రీడలో భారతీయ మహిళలు చరిత్ర సృష్టించారు? సో ఆ క్రీడ వచ్చేసి AIBA. ఇది ఏషియన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ 2021 యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇది. సో ఈ గేమ్లో భారతదేశానికి చెందిన మహిళలు చరిత్ర సృష్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 22, 2021 లీడర్ సమ్మిట్ సందర్భంగా భారతదేశం ఏ దేశ భాగస్వామ్యంతో క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 ప్రారంభించారు? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ల దినోత్సవాన్ని ఏప్రిల్ 23న ఏ సంస్థ జరుపుకుంటుంది? ఆ సంస్థ పేరు యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్, కోవిరాప్ అంటే ఏమిటి మరియు కోవిరాప్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ కోవిరాప్ అనేది కోవిడ్-19 వైరస్ను గుర్తించే ఒక సాంకేతిక విశ్లేషణ. సో ఇది ఎవరు అభివృద్ధి చేశారు లేదా ఎవరు తయారు చేశారంటే ఐఐటి ఖరగ్పూర్ ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తి కోవిరాప్ను విజయవంతంగా వాణిజ్యపరం చేసింది, అంటే కమర్షియల్గా అమ్మడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ ఎనర్జీ రివ్యూ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ.
నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ బిడెన్ అడ్మినిస్ట్రేషన్ను భారత్తో సహా 4 దేశాలను కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కాన్సర్న్ కింద ఉంచాలని సిఫార్సు చేసింది. సో ఆ మిగతా 3 దేశాలు ఏవి? సో ఇక్కడ కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్లో ఆల్రెడీ ఇండియా ఉంది. సో మిగతా దేశాలు రష్యా, వియత్నాం మరియు సిరియా. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీల చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో పేరు రేఖా ఎం మీనన్. రేఖా ఎం మీనన్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఏ అధ్యక్షుడు జో బిడెన్ 2022-23 అంటే మనకి ఏప్రిల్ 22, 23, 2021 నిర్వహించిన వాతావరణంపై లీడర్స్ సమ్మిట్ లేదా వాతావరణంపై లీడర్ సదస్సులో ఎవరు పాల్గొన్నారు? ఇది మనకు ఏప్రిల్ 22 మరియు 23 తేదీలో జరిగింది. సో అందులో పాల్గొన్న వ్యక్తి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను ఎంతవరకు అంచనా వేసింది? ఆన్సర్ 12.8%కి. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పటి వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన లేదా గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన కింద 5 కిలోగ్రాముల ఉచిత ఆహార ధాన్యాన్ని అందిస్తామని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ జూన్ 2021. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఫ్యాక్ట్ తిరుగుబాటు బృందం ఏ దేశంతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి చాడ్. నెక్స్ట్ క్వశ్చన్, నింబస్ ఏ దేశానికి చెందిన ప్రధాన క్లౌడ్ సర్వీసెస్ ప్రాజెక్ట్? సో నింబస్ వచ్చేసి మనకి ఏ దేశం చెందిందంటే ఆప్షన్ డి ఇస్రాయెల్. నెక్స్ట్ క్వశ్చన్, కాస్మిక్ రోజ్ ఆకారంలో ఇంటరాక్టింగ్ గ్యాలక్సీస్ ARP 273 చిత్రాన్ని ఏ అంతరిక్ష సంస్థ విడుదల చేసింది? సో మనకి ఆ అంతరిక్ష సంస్థ వచ్చేసి ఆప్షన్ బి నాసా. నాసా వచ్చేసి అమెరికా దేశానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ డే 2021 యొక్క థీమ్ ఏమిటి? సో దాని థీమ్ వచ్చేసి ఆప్షన్ బి రిస్టోర్ అవర్ ఎర్త్. రిస్టోర్ అవర్ ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2021లో S&P గ్లోబల్ రేటింగ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021లో భారతదేశం యొక్క వృద్ధి అంచనా ఎంత లేదా ఏమిటి? సో ఇక్కడ S&P గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది ఆప్షన్ సి 11%. ఆప్షన్ సి 11%కి అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వజ్ర ప్రహార్ 2021 అనేది భారతదేశంలోని ప్రత్యేక దళాల మధ్య జరిగే సైనిక ఎక్స్పెరిమెంట్. ఇది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? ఆన్సర్ USA. భారతదేశానికి మరియు USA దేశం మధ్య జరిగింది. ఇది వజ్ర ప్రహార్ 2021. నెక్స్ట్ క్వశ్చన్, శాంతిర్ ఉగ్రసేన 2021 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగిన ఒక ఉమ్మడి సైనిక ఎక్స్పెరిమెంట్? ఆన్సర్ శాంతిర్ ఉగ్రసేన వచ్చేసి బంగ్లాదేశ్ మరియు మన దేశం మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లా పెరోస్ ఏ దేశం చేత నిర్వహించబడే ఒక రక్షణ అనువర్తనం? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్షిపణి దాడికి వ్యతిరేకంగా నావికా నౌకలను రక్షించడానికి ఏ సంస్థ అడ్వాన్స్డ్ చాప్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది? ఈ సంస్థ అంటే DRDO, మన దేశానికి చెందిన DRDO. నెక్స్ట్ క్వశ్చన్,
రాబోయే 5 ఏళ్లకు అంటే 2021 నుండి 26 ఇయర్స్ మధ్య నిర్ణయించిన కొత్త ద్రవ్యోల్బణ లక్ష్య బ్యాండ్ ఎంత? ఇది బ్యాండ్ వచ్చేసి 2.0 నుండి 6.0 వరకు, 6.0% వరకు. అంటే రాబోయే 5 ఏళ్లకు సూచించిన ఒక ద్రవ్యోల్బణ లక్ష్య బ్యాండ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 2020-21లో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ల పెట్టుబడుల నుండి ప్రభుత్వం సేకరించిన మొత్తం ఎంత? ఆన్సర్ 32,835 కోట్లు. ఆన్సర్ 32,835 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, పీపీఎఫ్ మరియు ఎన్ఎస్సి, ఇక్కడ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ ఫండ్ మరియు నేషనల్ స్కీమ్ సర్టిఫికేట్ వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోతను ఏ విభాగం నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆర్థిక వ్యవహారాల విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, ఆదాయపు పన్ను లేదా సంపద పన్ను చట్టాల ప్రకారం ఏర్పడిన 4 దశాబ్దాల విభాగాన్ని స్క్రాప్ చేయడానికి ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ నియమాలను ప్రకటించింది? ఆన్సర్ సెటిల్మెంట్ కమిషన్. ఇది ఆర్థిక శాఖకు చెందిన ఒక మంత్రిత్వ శాఖ, దాని పేరు సెటిల్మెంట్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జపనీస్ ఆటోమొబైల్ తయారీదారులకు రుణాలు విస్తరించడానికి జపాన్ యొక్క జేబీఐసితో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది? సో ఇక్కడ జపాన్ యొక్క జేబీఐసి అంటే జపాన్కి చెందిన ఒక బ్యాంకు. సో ఆ బ్యాంకు మన దేశానికి చెందిన ఏ బ్యాంక్తో మనకి భాగస్వామ్యం పొందిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఎస్ఎన్ యొక్క పూర్తి పేరు ఏమిటి? సో హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమన్క్లేచర్. సో ఇది జిఎస్టీలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ సొల్యూషన్స్ షార్ట్ ఫామ్లో ఎఫ్ఐఎస్ యొక్క ప్రముఖ ప్రొవైడర్ నివేదిక ప్రకారం భారతదేశంలో రియల్ టైం ఫైనాన్షియల్ లావాదేవీల పరిమాణం ఎంత? ఆన్సర్ రోజుకు 41 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫాల్టర్స్ యొక్క ఏ విలువ వరకు ఫ్రీ ప్యాక్లు ఎంఎస్ఎంఈల దావాల తీర్మానం కోసం ఒక సాధనాన్ని ఉపయోగించవచ్చు? సో ఇది ఏ విలువ వరకు ఉండబోతుందంటే డిఫాల్టర్స్కి బ్యాంకులు అయితే మనకి 1 కోటి రూపాయల వరకు డిఫాల్టర్స్కి అవకాశం అయితే ఇస్తారు. సో ఆ తర్వాత వీళ్ళను దివాలా తీయడం జరుగుతుంది, అంటే డిఫాల్టర్స్గా గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలు చేస్తున్న రిసీవబుల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ ఎంఎస్ఎంఈలు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ క్వశ్చన్, చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పాత్రలను వేరు చేయమని భారతీయ కంపెనీలను ఏ రెగ్యులేటర్ కోరింది? సో రెగ్యులేటర్ సెబీ, సెంట్రల్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లేదా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ పథకం కింద ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు? ఆన్సర్ స్వామిత్వ పథకం. ఆ పథకం పేరు స్వామిత్వ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 డబుల్ మ్యూటెంట్ వేరియంట్ దేశంలో వేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. సో దీంతో ఏ సెస్ను తగ్గించారు? ఆన్సర్ బేసిక్ హెల్త్ సెస్, అంటే ప్రాథమిక ఆరోగ్య సెస్ అంటారు, అది బేసిక్ హెల్త్ సెస్. నెక్స్ట్ క్వశ్చన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేరియంట్ నుండి రక్షిస్తుందని ఇటీవల ఏ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కోవిడ్-19 నేపథ్యంలో విరాఫిన్ ఉపయోగం కోసం పరిమితం చేయబడిన అత్యవసర వినియోగ ఆమోదంను అందించిన విభాగం ఏది?
ఆన్సర్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, డిప్లొమాటిక్ మిషన్ గ్లోబల్ పీస్ ద్వారా నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు 2021ను గెలుచుకున్న మన భారతీయుడు ఎవరు? సో అతని పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి రుమానా సిన్హా సెహగల్. రుమానా సిన్హా సెహగల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రముఖ రచయిత ఆకాష్ రాణిసన్ ఎర్త్ డే సందర్భంగా విడుదల చేసిన కొత్త ఈబుక్ ఏది? సో ఆ బుక్ పేరు క్లైమేట్ చేంజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫర్ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలు చేస్తున్న కోడెక్స్ అలిమెంటారియస్ ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ సి ఫుడ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాకోమాను తొలగించినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన దేశం ఏది? సో తొలగించిన దేశం ట్రాకోమాకి సంబంధించి ఆప్షన్ ఏ గాంబియా. సో గాంబియా దేశం ట్రాకోమాను తొలగించిన దేశంగా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కేఆర్ఐ నంగాల 402 ఏ దేశానికి చెందిన జలంతర్గామి? దీనికోసం భారత నావికాదళం సహాయక చర్యలో చేరింది. సో ఇక్కడ కేఆర్ఐ నంగాల 402 వచ్చేసి ఆప్షన్ సి ఇండోనేషియా దేశానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలు చేస్తున్న నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ ఏ సంస్థ చేత సమావేశమైంది? ఆన్సర్ ఆప్షన్ బి యూనెప్. ఆప్షన్ బి యూనెప్. సో యూనెప్ అబ్రివేషన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ మహిళలు 7 బంగారు పథకాలు సాధించిన ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లు ఏ దేశంలో నిర్వహించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి పోలాండ్. మూలధనం సరిపోకపోవడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్ యొక్క లైసెన్స్ను రద్దు చేసింది? సో బ్యాంక్ వచ్చేసి మహారాష్ట్రకు చెందిన భాగ్యోదయ ఫ్రెండ్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇది మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించింది. ఆ బ్యాంక్ పేరు భాగ్యోదయ ఫ్రెండ్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడానికి 2021 జూన్ 30 వరకు ప్రత్యక్ష పన్ను చెల్లింపుల గడువును ఏ పథకం కింద ప్రభుత్వం మరోసారి పొడిగించింది? సో ఆ పథకం పేరు వివాద్ సే విశ్వాస్. వివాద్ సే విశ్వాస్. నెక్స్ట్ క్వశ్చన్, 2021 ఏప్రిల్ 25 నుండి 27 వరకు అరేబియా సముద్రంలో నిర్వహించిన భారత మరియు ఫ్రెంచ్ నేవీ ద్వైపాక్షిక శకటం పేరు ఏమిటి? సో దాని పేరు వరుణ 2021 యొక్క 19th ఎడిషన్. సో శకటం పేరు అయితే వరుణ 2021. నెక్స్ట్, ఇటీవల 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ నూతలాపతి వెంకటరమణ. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిపుణుల పరిశోధన ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును ఫైనాన్షియల్ ఇయర్ 2022కు ఎంతకు సంవత్సరించింది? అంటే ఎంతకు సవరించింది? ఆన్సర్ 11.4%కి తగ్గించింది. అంటే ఇది 2021వ ఫైనాన్షియల్ ఇయర్కి. సారీ 10.4కి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ పసిఫిక్ 2021ను విడుదల చేసింది మరియు 2021-22లో భారతదేశ వృద్ధిని 7%గా అంచనా వేసింది? సో ఆ సంస్థ యునెస్క్యాప్. ఆన్సర్ యునెస్క్యాప్. నెక్స్ట్, సౌత్ ఆసియా వ్యాక్సినేట్స్ అనే నివేదికలో
ఏ సంస్థ ఆర్థిక సంవత్సరం 2022లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 7.5% నుండి 12.5% వరకు ఉంటుందని అంచనా వేసింది? సో ఆ సంస్థ పేరు ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాస్ రిపోర్ట్ను ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేస్తుంది? ఆన్సర్ వర్క్ ఎకనామిక్ ఫోరం, షార్ట్ ఫామ్లో WEF. నెక్స్ట్, స్వదేశీ మరియు గిరిజన ప్రజలచే అటవీ పాలన నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆ సంస్థ పేరు FAO. నెక్స్ట్, భారతదేశంలో వికలాంగుల వ్యక్తులు ఒక గణాంక ప్రొఫైల్ 2021ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? సో ఆ మంత్రిత్వ శాఖ పేరు గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఏ అంతర్జాతీయ సంస్థ వరల్డ్ 2030 పబ్లిక్ సర్వే నివేదికను విడుదల చేసింది? సంస్థ పేరు యునెస్కో. నెక్స్ట్, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2020 నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2020. సో ఈ నివేదికను విడుదల చేసిన మంత్రిత్వ శాఖ పేరు గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, 2021 ఫోర్బ్స్ రిచ్ జాబితాలో ఎంతమంది బిలియనీర్లు ఉన్నారు? ఫోర్బ్స్ రిచ్ జాబితాలో మనకి భారతదేశం నుండి 140 మంది ఉన్నారు. నెక్స్ట్, జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో నివసించడానికి అత్యంత ఖరీదైన ప్రదేశం ఏది? సో ఇది ఏ ఇండెక్స్ ప్రకారం అంటే జూలియస్ బేర్ లైఫ్ స్టైల్. సో అత్యంత విలువైన లేదా ఖరీదైన ప్రదేశం షాంఘై. నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్రగిరి కొండ పర్యావరణ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో 1340వ పక్షి జాతులుగా ప్రకటించబడిన 3 బ్యాండ్ల రోజ్ ఫించ్ ఏ రాష్ట్రంలో గుర్తించబడింది? సో అది అరుణాచల్ రాష్ట్రంలో గుర్తించబడింది, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, బయోడైవర్సిటీకి సంబంధించి ఇటీవల వార్తలను తయారు చేసిన ఓర్థేరియన్ టేజన్ అంటే ఏమిటి? ఓర్థేరియం టజన్ అంటే జంతు జాతులకు సంబంధించింది. నెక్స్ట్, బయోలాజికల్ కన్జర్వేషన్లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం ఏ సంచిక అనేక ప్రత్యేకమైన జంతువులు మరియు మొక్కలు అంతరించిపోతాయి? సో ఏ సంచిక అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు. నెక్స్ట్, ఇటీవల వార్తలు చేస్తున్న అంటార్కటికా యొక్క డూమ్స్డే హిమాని నదం యొక్క అసలు పేరు ఏమిటి? దీని అసలు పేరు ట్వైట్స్ హిమాని నదం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి డేటా ప్రకారం చిలికా సరస్సులో ఏ జాతుల జనాభా రెట్టింపు అయింది? ఆన్సర్ డాల్ఫిన్లు. నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్స్ రెట్టింపు చేయడానికి అంతర్జాతీయ వాతావరణ ఆర్థిక ప్రణాళికని ప్రకటించిన దేశం ఏది? సో ఆ దేశం ఆన్సర్ ఆప్షన్ బి USA. నెక్స్ట్ క్వశ్చన్, BOB ఫైనాన్షియల్తో పాటు CON క్యూఆర్ కోడ్ ఎంబెడెడ్ క్రెడిట్ కార్డ్ను ఏ ఆర్థిక సేవల సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ మాస్టర్ కార్డ్, ఆప్షన్ బి మాస్టర్ కార్డ్.
నెక్స్ట్, ఇటీవల వార్తలు చేస్తున్న మౌంట్ అన్నపూర్ణ ఏ దేశంలో ఉంది? సో మౌంట్ అన్నపూర్ణ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్లో ఉంది. నేపాల్ దేశంలో ఉంది. నెక్స్ట్, వదిలివేసిన పిల్లల పునరావాసం కోసం హరిహార్ విధానాన్ని ఏ రాష్ట్రం లేదా ఏ యూనియన్ టెరిటరీ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. హర్యానా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, రఫేల్ నాదల్ 6-4, 6-7, 7-5తో ఎవరిని ఓడించి తన 12వ బార్సిలోనా ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు? ఆన్సర్ స్టెఫానోస్ సిట్సాపాస్. సో ఇతను గ్రీకు దేశానికి సంబంధించిన వాడు, గ్రీకు ఆటగాడు. నెక్స్ట్, ఇటీవల ది లివింగ్ మౌంటైన్ అనే పుస్తకం ఎవరు రాశారు? మన్నిచ్ విజేత మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన రచయిత అమితవ్ ఘోష్. సో ఇతను ది లివింగ్ మౌంటైన్ అనే పుస్తకంను రాశారు. ఎవరు? అమితవ్ ఘోష్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా టీకాపై విశ్వాసాన్ని ప్రేరేపించడానికి తల్లిదండ్రులను తమ పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుండి టీకాలు వేయడానికి ప్రోత్సహించడానికి కృషి చేసిన యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ ఎవరు? సో ఆ యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ పేరు డేవిడ్ బెక్హామ్. డేవిడ్ బెక్హామ్. నెక్స్ట్, 4 రోజుల క్రితం తప్పిపోయిన జలంతర్గామి కేఆర్ఐ నంగాలా 402 ఏ దేశానికి చెందింది? సో ఇక్కడ 4 రోజుల క్రితం అంటే మనకి 22, 23 ప్రాంతంలో మనకి తప్పిపోయింది. సో ఆ జలంతర్గామి పేరు కేఆర్ఐ నంగాలా 402. సో ఇది ఇండోనేషియా దేశానికి సంబంధించింది. సో ఇండోనేషియా దేశానికి సంబంధించి ఒక జలంతర్గామి, దాని పేరు కేఆర్ఐ నంగాలా 402. నెక్స్ట్, పోఖ్రాన్లో 1998లో జరిగిన అణు పరీక్షల్లో చెప్పుకోదగిన పాత్ర పోషించిన భారత అణు శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం కన్నుమూశారు. సో ఈయనకు ఏ విభాగంలో సంబంధం ఉంది? సో ఇతనికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో, అలాగే అటామిక్ ఎనర్జీ విభాగం డిఐఈలో, మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనలైజేషన్ అంటే ఐడిఎస్ఎల్తో సంబంధం ఉన్న వ్యక్తి. అంటే ఈ 3 విభాగాల్లో సంబంధం కలిగి ఉన్నాడు. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవీకాలం ఎంతకు సవరించింది? ఆన్సర్ 15 సంవత్సరాలకు సవరించడం జరిగింది. సో ఎవరి పదవీ కాలాలు అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవీ కాలాలు. ఇది ఆర్బీఐ సవరించింది 15 సంవత్సరాల వరకు. అంటే మ్యాక్సిమం లిమిట్ 70 ఇయర్స్ వరకు వాళ్ళకు. నెక్స్ట్, ఆస్కార్ అవార్డు అని కూడా పిలువబడే 93వ అకాడమీ అవార్డుల కార్యక్రమం 2021 ఏప్రిల్ 25న ఎక్కడ జరిగాయి? ఇక్కడ జరిగాయంటే లాస్ ఏంజల్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2021 ఏప్రిల్ 5న లాస్ ఏంజల్స్లో జరిగిన 93వ ఆస్కార్ అకాడమీ అవార్డులు 2021లో ఉత్తమ చిత్రం ఏది? ఉత్తమ చిత్రం నోమాడ్ల్యాండ్. ఉత్తమ దర్శకుడు చోరే జావో, ఇది కూడా మనకి నోమాడ్ల్యాండ్ చిత్రానికి. నెక్స్ట్, ఉత్తమ నటి ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్. సో ఏ చిత్రానికి వచ్చిందంటే మనకి ఇది కూడా నోమాడ్ల్యాండ్కి. నెక్స్ట్, ఉత్తమ నటుడు యాంథోనీ హాప్కిన్స్. సో ఇతనికి ఏ చిత్రంలో అంటే ది ఫాదర్ అనే చిత్రంలో నటించిన నటుడు యాంథోనీ హాప్కిన్స్. సో ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ మంటలను అదుపు చేయడానికి భారత వైమానిక దళం ఇటీవల బాంబీ బకెట్తో కూడిన 2 MI-17 V5 హెలికాప్టర్లను ఏ రాష్ట్రంలో మోహరించింది? దీనికి అటవీ మంటలను అదుపు చేయడానికి. సో ఏ రాష్ట్రంలో ఉంటే దక్షిణ మిజోరాం అడవి కొండలలో. సో దక్షిణ మిజోరాం అడవి కొండల్లో మంటలు సంభవించాయి కాబట్టి సో అక్కడ మనకి 2 పెద్ద ట్యాంకులని అంటే బకెట్తో కూడిన 2 MI-17 V5 హెలికాప్టర్లను
మనకి ఈ రాష్ట్రంలో మోహరించారు, అంటే దక్షిణ మిజోరాంలో. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ సూచన కోసం సూపర్ కంప్యూటర్ను నిర్మిస్తున్న దేశం ఏది? ఆన్సర్ మెట్ ఆఫీస్ మరియు మైక్రోసాఫ్ట్ యూకే. అంటే యూకే దేశానికి సంబంధించి మెట్ ఆఫీస్ మరియు మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19తో పోరాడడానికి భారతదేశానికి సహాయం చేస్తామని ముందుకు వచ్చిన ప్రముఖ కంపెనీలు ఏవి? సో కంపెనీల పేర్లు గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్. నెక్స్ట్, లడాక్ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించడానికి ఇటీవల లడాక్ యునైటెడ్ మైండ్స్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా ఉధృతితో ఆపత్కాలంలో ఉన్న మన దేశానికి సహాయం చేస్తున్న దేశం ఏది? ఆన్సర్ యూకే. నెక్స్ట్, దేశంలో కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో భారత్కు అండగా నిలుస్తున్న పలు దేశాలు ఏవి? సో భారత్కు అండగా నిలుస్తున్న దేశాలు అమెరికా, EU, ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, CSIR నిర్వహించిన సెరో సర్వే ప్రకారం మార్చిలో కరోనా వైరస్ వ్యాప్తి పునరావృతం కావడానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ బి యాంటీబాడీస్. నెక్స్ట్, పరిసర గాలి నుండి ఆక్సిజన్ను కేంద్రీకరించే వైద్య పరికరం పేరు ఏమిటి? సో ఆ వైద్య పరికరం పేరు ఆన్సర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఆప్షన్ బి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. నెక్స్ట్ క్వశ్చన్, లడాక్ ఇగ్నైటెడ్ మైండ్స్ పేరుతో ఏ సాయుధ దళం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ వెల్నెస్ ప్రారంభించింది? సో లడాక్ ఇగ్నైటెడ్ మైండ్స్. సో ఇది ఇక్కడ అంటే ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వాతావరణ మార్పుల అంచనా కోసం సూపర్ కంప్యూటర్ ఏ దేశంలో నిర్మించబడుతుంది? ఆన్సర్ యూకే. ఆప్షన్ బి యూకే. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశానికి అందించిన ఆర్థిక సహాయం ఎంత? ఆన్సర్ $1.5 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 11,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల LIC జోనల్ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారు? సో అతని పేరు M జగన్నాథ్. నెక్స్ట్, ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేకంగా రూపొందించిన లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ జాబితాలో స్థానం పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు? సో అతని పేరు డాక్టర్ కృష్ణ ఎల్లా. డాక్టర్ కృష్ణ ఎల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ భారతదేశ వృద్ధి రేటును 2021 ఆర్థిక సంవత్సరానికి ఎంతవరకు అంచనా వేసింది? సో ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఎంతవరకు అంచనా వేసిందంటే భారతదేశ వృద్ధి రేటును 10.2%కి అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంవత్సరాల కాలానికి నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ యొక్క MD మరియు CEOగా మార్కెట్ రెగ్యులేటర్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎవరిని నియమించింది? అంటే సెబీ ఎవరిని నియమించింది? ఆన్సర్ అరుణ్ రాస్ట్. సో దేనికి నియమించారంటే నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఇండియా యొక్క MD మరియు CEOగా. అతని పేరు అరుణ్ రాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2020లో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద సైనిక వ్యయం చేసే స్థానాన్ని నిలుపుకుందని ఏ సంస్థ ప్రకటించింది? సో ఆ సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, షార్ట్ ఫామ్లో SIPRI.
స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, 2021 ఏప్రిల్ 27న నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం 2021 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? సో ఈ చట్టం ప్రాధాన్యత ఇచ్చేది లెఫ్టినెంట్ గవర్నర్కి. ఆన్సర్ లెఫ్టినెంట్ గవర్నర్కి. నెక్స్ట్, ఏప్రిల్ 28, 2021న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం కస్టమ్స్ విషయాలలో కస్టమ్స్ కోఆపరేషన్ మరియు మ్యూచువల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెన్స్పై ఏ దేశంతో ఒప్పందం కుదిరింది? సో భారతదేశం మరియు యూకే దేశానికి. ఆన్సర్ యూకే. సో మన దేశానికి మరియు యూకే దేశానికి మధ్య ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 28, 2021న ఏ రాష్ట్రాలలో 7 బ్యాక్ టు బ్యాక్ భూకంపాలు సంభవించాయి? సో ఇవి ఏ రాష్ట్రాల్లో సంభవించాయంటే భూకంపాలు అస్సాం మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాటంలో దేశానికి సహాయం చేయడానికి భారతదేశానికి 4000 ఆక్సిజన్ సాంద్రతలను అందిస్తామని ఇటీవల ఏ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, సింగపూర్ ప్రధాన కార్యాలయంలో ఉన్న చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నెన్స్ చేత చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ విడుదల చేయబడింది. సో ఈ ఇండెక్స్లో భారత్ ఏ స్థానంలో ఉంది? సో భారత్ వచ్చేసి 49వ స్థానంలో ఉంది చాండ్లర్ ఇండెక్స్లో, మనకి చాండ్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నెన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల పరీక్షలో క్షిపణి ప్రయోగాలు వరుసగా జరిగాయి. సో వీటిని ఎక్కడి నుండి ప్రయోగించారు? సో డిఆర్డిఓ ఎక్కడి నుండి క్షిపణి ప్రయోగాలు ప్రయోగించిందంటే గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అరేబియా సముద్రంలో వరుణ అనే పేరుతో నావికా దళాల శకటాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సో వరుణ అనే పేరుతో భారత్ మరియు ఫ్రెంచి నావికా దళాల మధ్య. నెక్స్ట్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్కు ఇండియన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని ఎంపిక చేసింది? సో అతని పేరు అమిత్ బెనర్జీ. నెక్స్ట్, కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందించడం, దేశాన్ని విడిచిపెట్టడం ఏ సంస్థలు విడుదల చేసిన ఒక నివేదిక? సో ప్రతిస్పందించడం లేదా విడిచిపెట్టడం అనేది ఏ దేశానికి సంబంధించిందంటే మనకి ఏడిబి, యుఎన్డిపి మరియు యుఎన్ఎస్క్యాప్. సో ఈ మూడింటి కలయికే మనకి కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందించడం, దేశాన్ని విడిచిపెట్టడం. సో ఈ సంస్థలకు సంబంధించి ఒక నివేదిక. సో ఏ సంస్థలు అంటే ఏడిబి, యుఎన్డిపి మరియు యుఎన్ఎస్క్యాప్. నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ షార్ట్ ఫామ్లో సిప్రి యొక్క తాజా నివేదిక ప్రకారం 2020లో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక ఖర్చు చేసే దేశం ఏది? సో ప్రపంచంలోనే మనకి సైనిక ఖర్చు చేసేది అమెరికా, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన మనకి 33,14,49,281 జనాభాతో ప్రపంచంలో 3వ అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? సో ప్రపంచంలోనే 3వ అత్యధిక జనాభా కలిగింది అది 33 కోట్లు, దాదాపు 33,14,00,000 జనాభా. సో ఇటీవల గుర్తించబడింది మనకు ఆన్సర్ ఆప్షన్ సి యుఎస్ఏ దేశం అంటే అమెరికా. అది ప్రపంచంలోనే 3వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తించబడింది యుఎస్ఏ, అంటే దాదాపు 33,14,00,000 జనాభా. నెక్స్ట్, ఆల్బర్ట్ పహమి పడకే ఏ దేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా పేరు పెట్టారు? సో ఏ దేశానికంటే ఆప్షన్ సి చాడ్. నెక్స్ట్, అన్ని జీవన ఖడ్గమృగాలలో అతి చిన్నది మరియు 2 కొమ్ములతో ఉన్న ఏకైక ఆసియా ఖడ్గమృగం ఏది?
సో దాని పేరు సుమత్రన్ రినో. ఆప్షన్ ఏ సుమత్రన్ రినో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పథకం కింద ప్రస్తుతం ఉన్న సబ్సిడీలకు మించి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని నీతి ఆయోగ్ ఇటీవల తెలిపింది? సో ఏ పథకం అంటే ఫేమ్ 2 పథకం. నెక్స్ట్, ఏ దేశానికి చెందిన స్పుత్నిక్ వి టీకాలు లైవ్ కోడ్ వైరస్ను కలిగి ఉన్నాయని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ ఇటీవల ప్రకటించింది? సో ఏ దేశానికి చెందినవంటే స్పుత్నిక్ వి టీకాలు రష్యా దేశానికి సంబంధించినవి. సో ఆ టీకాలు లైవ్ కోడ్ వైరస్ను కలిగి ఉన్నాయని ఇటీవలే బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ ప్రకటించడం జరిగింది. సో ఏ దేశానికి సంబంధించినవి? రష్యా దేశానికి. నెక్స్ట్, ఇటీవల ఆర్థిక శాఖ కార్యదర్శిగా క్యాబినెట్ నియామక కమిటీ ఎవరిని నియమించింది? సో అతని పేరు టీవీ సోమనాథన్. నెక్స్ట్, 2021 వరల్డ్ ఇన్నోవేటర్ అవార్డుకు తొలి భారతీయ మరియు ఆసియా మహిళగా ఎవరు ఎంపికయ్యారు లేదా ఎవరిని ఎంపిక చేశారు? సో ఆవిడ పేరు డాక్టర్ కృతి కే కరాంత్. నెక్స్ట్, గోవాలోని తేజస్ విమానం నుండి 5వ తరం పైథాన్ 5 ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది? సో సంస్థే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, షార్ట్ ఫామ్లో DRDO. నెక్స్ట్ క్వశ్చన్, చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ మన దేశం అంటే 2021 మన దేశంలో అంటే ఏ స్థానంలో ఉంది? సో ఆ ఇండెక్స్లో మన దేశం ఏ స్థానంలో ఉంది? సో దీన్ని షార్ట్ ఫామ్లో CGG అంటారు, చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్. సో CGGAలో మన దేశం 49వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ ప్రభుత్వం ఇటీవల ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ను ఎవరికి ప్రదానం చేసింది? ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్. సో ఎవరికి ప్రదానం చేసిందంటే శ్యామల గణేష్. సో ఈమె బెంగళూరుకు చెందిన ఒక జపనీస్ ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు. సో అవార్డే మనకి ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్. నెక్స్ట్, కోవిడ్-19లో పెరుగుదల కారణంగా భారత ప్రభుత్వం ఇటీవల ఏ యాత్రలను నిలిపివేసింది? ఆన్సర్ చార్ధామ్ యాత్ర. సో ఇది ఉత్తరాఖండ్లో జరుగుతుంది ఈ యాత్ర, చార్ధామ్. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ దివాస్ భారతదేశంలో ఏ రోజున జరుపుకుంటారు? సో ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న మన దేశంలో జరుపుకుంటారు. సో ఆయుష్మాన్ భారత్ దివాస్. నెక్స్ట్, ఇటీవల సప్లై చైన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని అధికారికంగా ఏ దేశాలు ప్రారంభించాయి? సో ఏ దేశాలంటే ఆస్ట్రేలియా, ఇండియా మరియు జపాన్. ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ అండ్ సూపర్వైజర్ సహకారంతో ఎందులో ఒక మెంబర్గా చేరింది? ఏంటి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందులో ఒక మెంబర్గా చేరింది? ఎవరి సహకారంతో? సెంట్రల్ బ్యాంక్స్ అండ్ సూపర్వైజర్ సహకారంతో. దీనిలో చేరిందంటే నెట్వర్క్ ఫర్ గ్రేడింగ్ ది ఫైనాన్షియల్ సిస్టమ్. సో దీన్ని షార్ట్ ఫామ్లో NGF అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2021 మే 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా బజాజ్ ఆటో బోర్డు కొత్త చైర్మన్గా ఎవరిని నియమిస్తున్నట్లు ప్రకటించింది? ఇక్కడ బజాజ్ ఆటో బోర్డుకి కొత్త చైర్మన్గా నీరజ్ బజాజ్ను నియమించనుంది. సో ఇతను మే 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇతను విధులు నిర్వహించడం జరుగుతుంది. ఎవరు? నీరజ్ బజాజ్. సో ఇతని బజాజ్ ఆటో ఫైనాన్స్కి లేదా బజాజ్ ఆటో బోర్డుకి కొత్త చైర్మన్గా ఇటీవలే నియమించారు. నెక్స్ట్, 2021 ఢిల్లీ సవరణ చట్టం 2021లోని జాతీయ రాజధాని భూభాగం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం అంటే ఏమిటి? సో ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం అంటే ఆన్సర్ ఆప్షన్ డి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్,
అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక దృక్పథం నివేదికను ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది? ఇక్కడ అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక దృక్పథం. సో ఈ నివేదికను విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ పేరు ఆన్సర్ ఆప్షన్ సి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆప్షన్ సి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో మీకు టాప్ 250 బిట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఏ అభిప్రాయం ఉన్నా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.